బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. డిఎస్సి నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ధర్మాసనం విచారించింది. టెట్ డిఎస్సికి మధ్య కేవలం ఒక్కరోజు సమయాన్ని కేటాయించడం చట్టరీత్యా విరుద్ధంగా అభివర్ణించారు. టెట్ రిజల్ట్ తర్వాత అభ్యర్థుల నుంచి అబ్జెక్షన్స్ తీసుకునే విధానంపై 2018లో ఇచ్చిన ప్రభుత్వ నిబంధనలను హైకోర్టు పాటించలేదన్నారు. కేవలం ఒక్కరోజు వ్యవధిలో పరీక్ష నిర్వహించాలి అనటం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని హైకోర్టు అభిప్రాయపడింది. డిఎస్సి నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధించింది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, అంటే డిఎస్సికి టెట్ కి మధ్య కేవలం ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఇవ్వడం ఇది సరి కాదు అని హైకోర్టు చెప్పినట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామ్ని ఇటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చే ముందు మెగా డిఎస్సి ప్రకటిస్తానండి, మెగా డిఎస్సి విడుదల చేస్తానంటూ కూడా చెప్పారు. అయితే మెగా డిఎస్సికి బదులుగా మినీ డిఎస్సిని ఆయన ఏదైతే విడుదల చేశారో దాన్ని కూడా ఇప్పుడు ఆదిలోనే హంసపాద్ అన్నట్లుగా ఇప్పుడు ఆ మెగా డిఎస్సికి సంబంధించి ఆ మినీ డిఎస్సి కూడా కొనసాగేటువంటి పరిస్థితి లేదు. దీంతో డిఎస్సి అభ్యర్థులంతా కూడా మరొకసారి డీలా పడ్డారు. అయితే ఏదైతే ఈ డిఎస్సి తోటి కొంతవరకు కూడా లాభం పొందొచ్చని ఎదురు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇది ఖచ్చితంగా చుక్కెదరని చెప్పుకోవచ్చు. ఏపీ హైకోర్టు భారీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మెగా డిఎస్సికి ఏదైతే టెట్కు మధ్య కేవలం ఒక్కరోజు మాత్రమే ఉండడంతో ఇది చట్టవిరుద్ధమని, అలాగే దీన్ని నిర్వహించడానికి కుదరదంటూ కూడా ఏపీ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. గతంలో కూడా ఇదే తరహాలో కూడా అనేక ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కూడా కోర్టు దాన్ని అడ్డు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే డిఎస్సికి టెట్కి మధ్య కేవలం ఒక్కరోజు వ్యవధి ఉండడంతో దీన్ని సవాల్ చేస్తూ కూడా ఏపీ హైకోర్టులో పిల్ చేయడం జరిగింది. అయితే దీన్ని అటు ఏదైతే అభ్యర్థుల తరపున ఇటు జడ శ్రావణ్ కుమార్ అట్లా ప్రభుత్వం తరపున శరత్ చంద్ర ఇద్దరు కూడా వాదోపవాదనలు వినిపించిన తర్వాత ఈరోజు కొద్దిసేపటి క్రితం అటు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఈ మెగా డిఎస్సిని ప్రస్తుతానికి స్టే విధిస్తూ కూడా ఆయన తీర్పు ఇవ్వడంతో ఇది డిఎస్సి పూర్తిగా ఆగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే ఎంతో కొండంత ఆశతో ఎదురు చూసినటువంటి డిఎస్సి అభ్యర్థులకు మాత్రం ఇది ఖచ్చితంగా కొంత చేదు వార్తని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఏపీ ప్రభుత్వం దీన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా టెట్కు అలాగే డిఎస్సికి మధ్య ఒక్కరోజు మాత్రం వ్యవధి ఉంచడం కారణంగా ఏదో ఒక రకంగా దీన్ని అడ్డుకున్నారని చెప్పేసి అది ప్రతిపక్షాల మీద బురద జల్లేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ విధంగా చేస్తుంటారు. గతంలో కూడా ఏదైతే 2018 నిబంధనలు ఎక్కడ పాటించకుండా ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా హైకోర్టు చెప్తుంది. ఏదైతే అటు టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వారి అబ్జెక్షన్ తీసుకున్న తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అబ్జెక్షన్ తీసుకున్న తర్వాత మాత్రమే డిఎస్సి నిర్వహించవలసి ఉంటుంది. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా ఒక్కరోజు వ్యవధిలోనే 2 పరీక్షలు పెట్టడం పైన తీవ్ర స్థాయిలో హైకోర్టు అయితే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ను స్టే విధిస్తూ కూడా ఇప్పుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. యామిని, అంటే ఏడుకొండలు అంటే ఇది ప్రభుత్వం ముందుగానే ఊహించి ఈ మేరకు ఇలాంటి అంటే ఒక్కరోజు వ్యవధిలో డిఎస్సికి టెట్కి కావాలనే వ్యవధించి అది ఎలానూ కూడా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చేశారు అని చెప్పి ఎవరంటున్నారంటే ప్రతిపక్షాలు అంటున్నారు. అవునా, చెప్పండి మరి ఇప్పుడు ఏమంటున్నారు ప్రతిపక్షాలు? ముందుగానే ఆ కామెంట్స్ అని చేస్తున్నారు కదా. ప్రతిపక్షాల వాదన అయితే మాత్రం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క డిఎస్సి నిర్వహించే ముందు 2018 నిబంధనలు ఏమున్నాయనేది దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా టెట్ ఫలితాలు వచ్చిన తర్వాత అబ్జెక్షన్ తీసుకున్న తర్వాత అప్పుడు డిఎస్సి నిర్వహించవలసి ఉంటుంది. కానీ డిఎస్సిని ఈ టెట్ను ఒకేసారి నిర్వహించడం వెనక ఖచ్చితంగా ఏదో ఒక రకంగా దీనికి అడ్డుపడుతుందనే ఉద్దేశంతోనే కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఈ విధంగా చేసింది. డిఎస్సి అభ్యర్థులను మరొకసారి నిలవేళ ముంచిందంటూ కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు అయితే తీవ్ర స్థాయిలో
మండిపడుతున్నటువంటి పరిస్థితి. మనం చూస్తే ఈరోజు హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో దీనికి ప్రతిపక్షాలు చెప్పేదానికి కరెక్ట్గా పొంతన కుదురుతుంది. కానీ అన్నీ తెలిసినప్పటికీ కూడా ఈ డిఎస్సి నిర్వహణలో ప్రభుత్వం కావాలని ఒక్కరోజు వ్యవధిని పెట్టి కావాలని విద్య యొక్క అభ్యర్థుల భవిష్యత్తు ఆడుకుంటుందంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి. అంటే ఇప్పుడు టెట్ మాత్రమే క్యాన్సిల్ అవుతుందా, టోటల్ గా డిఎస్సితో సహా మొత్తం ఈ నోటిఫికేషన్ ఏది కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అసలు హైకోర్టు ఏం పేర్కొంది టోటల్ గా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఆపేయమని చెప్పడం జరిగింది. అంటే హైకోర్టు ప్రస్తుతానికి ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం ప్రస్తుతానికి స్టే ఇచ్చింది. దీని మీద మరలా ప్రభుత్వం పునరాలోచన చేయాలి. మరలా దీనికి ఏదైతే టెట్ పరీక్షలకు అలాగే డిఎస్సి పరీక్షలకు మధ్య వ్యత్యాసం ఉండాలి. అలాగే ముఖ్యంగా టెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే అబ్జెక్షన్ తీసుకున్న తర్వాత మాత్రమే పరీక్షలు నిర్వహించాలి. అందుకోసం కావాల్సినటువంటి కౌంటర్ కూడా మళ్ళీ దాఖలు చేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఇచ్చినటువంటి స్టేతో మాత్రం డిఎస్సి పరీక్షలు అయితే మాత్రం నిలిచిపోతున్నాయి. యామ్ని ఓకే, మరి అభ్యర్థులు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పటికే అప్లై చేసుకుని ఎగ్జామ్కి రెడీగా ఉంటారు, వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు అసలు? ఏమని ఇప్పటికే అభ్యర్థులంతా ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి కూడా ఇటు చాలామంది అభ్యర్థులు ఇది చాలా అన్యాయమని ఏపీ ప్రభుత్వం మెగా డిఎస్సి అంటే సుమారు 25,000 మంది వరకు కూడా అభ్యర్థులు పోస్టులు ఉండగా 25,000 పోస్టులు తీస్తారని చెప్పేసి మెగా డిఎస్సి వస్తుందని ఆశగా చూసినటువంటి వారందరికీ కూడా నిరాశ మిగిలింది. ఇప్పుడు ఏదైతే 6,100 పోస్టులు మాత్రమే తీస్తూ దానికి కూడా ఇప్పుడు కావాలని మోకాలు అడ్డుతున్నారని చెప్పేసి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇవన్నీ ఏదైతే 2018 రూల్స్ కూడా తెలిసినప్పటికీ కూడా ఆ రూల్స్ని అతిక్రమించి ఈరోజు ఈ నోటిఫికేషన్ తీసుకురావడం వల్ల టెట్కి ఈ డిఎస్కి మధ్య ఒక్కరోజు వ్యవధిని కావాలని పెట్టడం వల్లనే ఈరోజు అది కోర్టులో స్టే ఇవ్వడం జరిగింది. అయితే ఇది తక్షణమే దీనిపైన మళ్ళా పునరాలోచన చేసి తక్షణమే డిఎస్సి మెగా డిఎస్సిని విడుదల చేయాలి అని చెప్పేసి ఇప్పటికి వారు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయితే మెగా డిఎస్సికి బదులు మినీ డిఎస్సి వచ్చినప్పటి నుంచి కూడా అభ్యర్థులు మండిపడుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇది చేసిందని, అయితే ఈ ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు అంటూ కూడా అభ్యర్థులు అయితే మరొకసారి రోడ్డెక్కేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.